మీకు ఈరోజు ఒక మంచి కథ చెప్తాను. వెంకటాపురం అనే గ్రామంలో మంగమ్మ వెంకన్న అనే దంపతులు ఉంటారు. వారి కుమారుడు సుందరుడు. ఎన్నో పూజలు చేస్తే కలిగిన ఏకైక సంతానం కాబట్టి సుందరుడు ఆడింది ఆటగా పాడింది పాటగా సాగేది. కానీ దేవుడు ప్రతి మనిషి కష్టం సుఖం రెండూ ఇస్తాడు. అదేమిటంటే వెంకన్న సుందరుడి 10వ ఏటనే మరణిస్తాడు. దాంతో మంగమ్మ సుందరుడు తండ్రి లేని బిడ్డ అని ఇంకా ప్రేమతో సాకుతుంది. ఇదిలా ఉండగా సుందరుడు మంచి తెలివితేటలు ఉన్నప్పటికీ వాటిని ఉపయోగించకుండా కాళ్ళ దగ్గరికి అన్నీ వస్తుంటే జులాయిగా మారాడు. ఎలాగంటే చదువులో చురుకుదనం ఉన్నప్పటికీ బడికి వెళ్లకుండా చదువును నిర్లక్ష్యం చేసి తన స్నేహితులతో జులాయిగా తిరిగేవాడు. చెడు సహవాసాలతో తిరుగుతూ ఉండేవాడు. దాంతో 10వ తరగతి పరీక్షలను కాస్త తప్పాడు. దాంతో మంగమ్మకు తన గారాబం వల్ల బిడ్డ చెడిపోతున్నాడని అర్థమయ్యింది. అప్పుడు మంగమ్మ ఒక ఉపాయం పన్నింది. అదేమిటంటే తన భర్త చనిపోయే ముందు ఊర్లో అప్పులు చేశాడని, వారి దగ్గర ఉన్న దానమంతా అప్పులు తీర్చడానికి అయిపోయిందని సుందరాన్ని నమ్మించింది. ఇంటిని కూడా అప్పుల వాళ్ళు తీసుకుని పోతారని, ఇల్లు తన భర్త ప్రేమతో కట్టించారని, అది లేకపోతే తను ఉండలేనని సుందరుడికి చెప్పి ఏడుస్తూ ఉండగా, అలా తల్లి ఎప్పుడూ ఏ కష్టం తన వరకు రాకుండా చూసుకోవడం వల్ల సుందరుడికి ఇంత పెద్ద కష్టం ఎలా తీర్చాలని అర్థం కాలేదు. చాలా ఆందోళన చెందాడు. తన స్నేహితులను తనకు సహాయం చేయమని కోరాడు. ఎవరూ సహాయం చేయకపోగా సుందరం నుండి స్నేహితులు తప్పించుకొని తిరగసాగిరి. అది అర్థం చేసుకున్న సుందరుడు తన తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా, నేను నా స్నేహితుల కొరకు ఎన్నోసార్లు నిన్ను బాధ పెట్టాను. వారి బుద్ధి తెలిసినది. ఇప్పుడు మనం ఈ అపాయం నుండి ఎలా బయటపడాలో చెప్పమని కోరాను. అప్పుడు మంగమ్మ బిడ్డను ప్రేమగా దగ్గరకు తీసుకొని, నాయనా, నీవు దిగులు చెందకు. నేను నీకు మన ఇంట్లో ఉన్న ఆవులు పాలను ఇస్తాయి. వాటిని పిండి ఇస్తాను. నువ్వు ఊరంతా తిరిగి అమ్మి డబ్బును సంపాదించుకొని తీసుకుని రా అని చెప్పాను. దానికి సుందరుడు అలాగే చేసెను. రోజు ఉదయం మంగమ్మ ఆవు పాలు పిండి ఇవ్వగా సుందరుడు ఊరంతా తిరిగి పాలు అమ్ముకొని డబ్బును సంపాదించసాగాను. అప్పుడు సుందరుడికి కష్టం విలువ తెలిసినది. కాబట్టి తల్లితో ఇలా అనెను, అమ్మా, కష్టం విలువ డబ్బు విలువతో పాటు నీ విలువ నాకు తెలిసినది. ఇకపై నేను కష్టం చేస్తూనే చదువుకుంటానని చెప్పి తన చదువును కొనసాగించెను. రోజులు గడిచే కొద్దీ ఉన్నత చదువులు కూడా పూర్తి చేసి కలెక్టర్ ఉద్యోగంను సాధించెను. అలాగే మంగమ్మ కూడా బిడ్డకు ఉపయోగపడని డబ్బును ఎందుకని ఉంటే బిడ్డను ప్రయోజకుడిని చేసుకోనుటకు, లేదా అబద్ధం చెప్పి దాచిన డబ్బుతో 4 అనాథలను చదివిస్తే మంచిదని అనుకొని తన కన్న బిడ్డలను ప్రయోజకుని చేసుకోవడంతో పాటు అనాథ పిల్లలను కూడా చదివించి వాళ్లను కూడా ప్రయోజకులను చేస్తుంది మంగమ్మ. ఇది ఈనాటి ముచ్చటైన కథ. ఇది తల్లి ప్రేమ, అలాగే తల్లి బాధ్యతతో కూడిన కథ. మనం మొదటి గురువు తల్లే అంటాము. అలా తన తల్లే బిడ్డని ఎలా మలుచుకునింది అనేది ఇది ఈ కథ ఒక్క సారాంశం. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.